ఈ ప్రపంచంలో షరతులు లేని ప్రేమ ఆప్యాయతలను పంచుతున్న మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా అందరికీ నమస్తే. నేను మీ మాధవి. వెల్కమ్ టు మై ఛానల్ మీతో కొంత సమయం. మా వెంచర్లో ఉమెన్స్ డే సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా జరుపుకున్నాము. చిన్న చిన్న గేమ్స్ ఆడాము, దాంతోపాటు గిఫ్ట్లు గెలుచుకున్నాము, కేక్ కటింగ్ చేసాము. ఇంకా సరదాగా అందరం చిన్న చిన్న గేమ్స్ పెట్టుకొని ఆడుకున్నాము. ఇంకా అంతేకాకుండా కొంతమంది మా వెంచర్లో ఉమెన్స్ డాక్టర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు. అంతకన్నా పెద్ద పొజిషన్ ఏంటంటే హోమ్ మేకర్. వాళ్ళు కూడా అందరు కలిసి స్పీచ్ ఇచ్చారనమాట. ఉమెన్స్ డే అంటే ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నదే కదా, మనకు ఒకరోజు చాలదు, సరిపోతుందా? ప్రతిరోజు మనదే. మనము జాబ్ చేస్తున్న వాళ్ళమైతే ఇంట్లో పనులన్నీ చేసుకొని బయటకు వెళ్ళిపోతుంటారు, మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఇంట్లో పనులు చేస్తారు. అయితే మనం ఎంత పైసలు ఇచ్చి మెయిడ్ని పెట్టుకున్నా కూడా మనం చేసేదాకా ఆ పని అవ్వదు. అలా ఉంటాయి అన్నమాట ఇంట్లో పనులు. కానీ జాబ్ చేసే వాళ్ళకు శాలరీ ఇస్తారు కదా. అదే హోమ్ మేకర్స్ అయితే డే అంతా ఇంట్లో పని ఉంటుంది, ఇంట్లో ఎంత పని చేసినా అయిపోదు. అయితే వీళ్ళకు శాలరీ మాత్రం ఉండదు. సరే, అయితే ఇదంతా పక్కన పెడితే ఈ ప్రపంచం ప్రేమతో నడుస్తుందంటే స్త్రీలు. ఆ ప్రేమకు ప్రతిరూపం మనందరికీ స్ఫూర్తినిచ్చే అతిపెద్ద శక్తి స్త్రీలు. నేడు అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు ఎందరో ఉన్నారు. స్త్రీలు విద్యావంతురాలు అయితే కుటుంబం బాగుంటుంది. కుటుంబాన్ని, పనిని ఒకే సమయంలో చేసుకోవడంలో సూపర్ స్టార్లుగా ఉన్నారు. అన్ని రంగాలలో మహిళలు విజయాలను సాధిస్తున్నారు. మహిళలను గౌరవించడానికి ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. స్త్రీల శక్తిని చాటేందుకు, వారి హక్కులను పరిరక్షించేందుకు ఈ రోజును నిర్వహిస్తుంటారు. అయితే మనమందరం హ్యాపీగా, మెంటల్లీ స్ట్రాంగ్గా సక్సెస్ అవ్వాలంటే ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, గెలవడం కోసం ఓటమిని అంగీకరించాలి. చాలామంది చిన్న చిన్న విషయాలకే బాధపడుతుంటారు కదా. కొందరైతే ఎంత పెద్ద సమస్య వచ్చినా తనకరు బెనకరు, అడ్డంకులు వస్తే అధిగమిస్తారు, వీరి వల్లే పారిపోరు. మానసిక ధైర్యాన్ని, జీవితాన్ని గెలవాలంటే మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ వ్యవహార శైలిని అనుసరించాలి. అదెలాగంటే, ఫస్ట్ పాయింట్, మార్పును ఆహ్వానించాలి. మార్పును ఆహ్వానించే నైజం లేకపోతే అయిష్టంగా సర్దుకుపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది మీకు కష్టమే, ఎదుటివారికి కష్టమే. కాబట్టి మార్పును ఆహ్వానించండి, ఆస్వాదించండి. సెకండ్ పాయింట్, ఆగిపోకూడదు. జరిగిన దానికి బాధపడుతూ మన నింద మనపైన వేసుకుంటూ ఉంటే జీవితం అక్కడే ఆగిపోతుంది. కాబట్టి కష్టాలు, నష్టాలను బ్యాలెన్స్ చేసుకుంటూ జీవితంలో ముందుకు సాగాలి. థర్డ్ పాయింట్, సవాళ్లను అంచనా వేయండి. రిస్క్ లేని జీవితం ఉప్పు లేని పప్పులా చప్పగా ఉంటుంది. అలాగని ఎలాంటి ఎత్తుగడ్డలు, ప్రణాళికలు లేకుండా సవాళ్లను స్వీకరించడం తప్పు. కాబట్టి సవాళ్లను బరువు తూచి లాభ నష్టాలను అంచనా వేసి ముందడుగు వేయాలి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి, అపజయాలని గెలవాలి. గెలుపోటములు సహజం. ఓటమితో ప్రయత్నాలను మానుకుంటే గెలుపు ఎలా సాధ్యపడుతుంది? ఓడిన చోటనే నెగ్గాలి. కాబట్టి తిరిగి గెలవటం కోసం ఓటమిని అంగీకరించాలి. మన లైఫ్లో ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మనం సక్సెస్ఫుల్ అవుతాము. సో దాని తర్వాత మేము అన్ని చిన్న చిన్న గేమ్స్ ఆడుతున్నాము. దాని తర్వాత గిఫ్ట్లు అన్నీ తీసుకొని మేమందరం కేక్ కటింగ్ చేసేసి కొద్దిసేపు చిన్న చిన్న గేమ్స్ పెట్టుకున్నాము. దాని తర్వాత మహిళలు అంటేనే ముచ్చట్లు కదా, కొద్దిసేపు ముచ్చట్లు ఆడుకొని ఇంకా ఫొటోస్ తీసుకున్నాము అండ్ వీడియోస్ కూడా తీసుకున్నాము. దాని తర్వాత మా వెంచర్లో సీనియర్స్ ఉమెన్స్కి షాల్వా కప్పి సన్మానించాము. ఇంకా వాళ్ళ లైఫ్లో ఎక్స్పీరియన్స్ జరిగినవన్నీ మాతో షేర్ చేసుకున్నారు. ఇంకా అందరం బాగా ఎంజాయ్ చేసామన్నమాట.
ఒక మహిళగా పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను. మళ్ళా ఒకసారి మహిళలందరికీ ఒక మాట చెప్తాను. జీవితం ఇంద్రధనస్సు అయితే స్త్రీలు దాని రంగులు. మన జీవితంలోనూ మెరుగుపరచడంలోనూ సహకరించే మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.